ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ రివ్యూ అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముంబై ఇండియన్స్ అయితే జీటీ చేతిలో అయితే ఘోర పరాజయం అయితే చవి చూసింది భయ్య. ఘోరంగా అయితే ఓడిపోయింది ముంబై ఇండియన్స్ వాళ్ళు. మరి ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఇవాళ సండే రోజు మాత్రం డబల్ ధమాకా సన్ రైజర్స్ అయితే మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ ఉంది 10th మ్యాచ్ అండ్ 11th మ్యాచ్ వచ్చేసి చెన్నై వర్సెస్ ఆర్ఆర్ ఉన్నది. మరి ఈ రెండు మ్యాచ్ల ప్రివ్యూ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ చేస్తుందో దాని గురించి అయితే లాస్ట్ లో మాట్లాడదాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమైతే భయ్య, లేకపోతే ఏం అర్థం కాదు. ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ అయితే మ్యాచ్ చాలా జబర్దస్త్ జరిగింది. దాని గురించి అయితే చాలా జబర్దస్త్ గా మాట్లాడదాం మనం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం భయ్య, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. వీడియో స్టార్ట్ చేసే దానికంటే ముందు భయ్య, మన జీవితంలో మనల్ని అందరూ ఎట్లా లైక్ చేయరు కదా, కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు కనుక యూట్యూబ్ ఓపెన్ చేయగా నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అట్లాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మీరు కనుక మీ ఊర్లో షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. లైక్ ఎందుకు చేయమంటున్నా అంటే కొత్త వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకు కూడా నచ్చితే వీడియో వాళ్ళు కూడా లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి కాబట్టి, ఎందుకంటే ఇంత కష్టపడి వీడియోలు మీ దాకా తీసుకొస్తున్నాం. స్పోర్ట్స్ గురించి ఎనీ స్పోర్ట్స్, క్రికెట్ కానీ కబడ్డీ కానీ ప్రతి ఒక్కటి వాటి గురించి నాలెడ్జ్ అయితే మీకు ఇస్తాము, వాటి ప్రివ్యూస్ మీకు ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది భయ్య, ఎందుకంటే 9th మ్యాచ్ 10th మ్యాచ్ 11th మ్యాచ్ 3 మ్యాచ్ల గురించి మాట్లాడుకోవాలి. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ మ్యాచ్, దీని గురించి మాట్లాడిన దాని తర్వాత మిగతా 2 మ్యాచ్ల ప్రివ్యూ అయితే మాట్లాడదాం. ఏ టీంకి విన్నింగ్ ఛాన్స్ ఉందా. ఫస్ట్ అయితే ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ గుజరాత్ లో మ్యాచ్ కాబట్టి ముంబై వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళైతే ఫీల్డింగ్ అయితే తీసుకుంటూ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు కదా. ఫస్ట్ అయితే జీటీ వాళ్ళు బ్యాటింగ్ వచ్చి వాళ్ళు 196 రన్స్ చేస్తారు భయ్య. ఒకనొక సిచ్యువేషన్ లో 200 దాటిపోతామని చెప్పేసి అనుకున్నాం, కాకపోతే 196 కే రిస్ట్రిక్ట్ చేసారు. మంచి కెప్టెన్సీ అయితే చేసిండు హార్దిక్ పాండ్యా. కాకపోతే మనం చాలా మాట్లాడుకునేది ఉంది వీడియోలో మాత్రం. ఎందుకంటే తెలుసా, హార్దిక్ పాండ్యా వర్సెస్ సాయి కిషోర్ కి వీళ్ళిద్దరి మధ్యలో మంచి ఒక అగ్రెసివ్ చూపులు అయితే చూసుకున్నారు భయ్య. హార్దిక్ పాండ్యా కూడా ఓ అన్నట్టయితే అన్నాడు. మరి అట్లా ఎందుకు అన్నాడు, అసలు అవసరమే లేదు సిచ్యువేషన్ లో. సాయి కిషోర్ కూడా అట్లా చూడాల్సిన అవసరమే లేదు అసలు. మరి ఎందుకు గురించి అట్లా చూసుకున్నారు దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ అయితే జీటీ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 196 రన్స్ చేసారు. దానిలో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది జీటీ వచ్చేసి మనం చెప్పినట్టుగానే ఫామ్ లో ఉన్నది ఓన్లీ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్, బట్లర్, వీళ్ళు ముగ్గురు నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది భయ్య, అందుకే 196 రన్స్ చేసారు. కానీ బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ముంబై ఇండియన్స్ కనుక మనం చూసుకుంటే మాత్రం హార్దిక్ పాండ్యా ఏం స్పెల్ చేసినావు భయ్య నాకు అర్థం కాదు, కానీ 4 overs వేసి 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 wickets తీసిండు. అండ్ ఫామ్ లో ఉన్న శుభ్మన్ గిల్ వికెట్ అయితే మళ్ళీ తీసిండు భయ్య, జబర్దస్త్ వికెట్ అది శుభ్మన్ గిల్ వికెట్, ఎందుకంటే శుభ్మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ హార్దిక్ పాండ్యా ఒక్కడే కొంచెం బౌలింగ్ మంచి చేసిండు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుంది ఇంత కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వచ్చారు భయ్య. అసలు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే ఎవరైనా కానీ 196 రన్స్ చాలా ఈజీగా కొట్టేస్తారు భయ్య అని అనుకుంటారు. ఎందుకంటే ఐపీఎల్ అంటేనే 200 కాదు, 200 దాటి కొట్టినా కానీ చాలా సింపుల్ గా చేసే సత్తా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ముంబై ఇండియన్స్ లో. కానీ ఆ బ్యాటింగ్ లైనప్ వాళ్ళు ఏం ఆడారు, అసలు ఏం ఆడారు. రోహిత్ శర్మ కానీ, రియాన్ రికెల్టన్ కానీ, రాబిన్ వింజ్ కానీ, వీళ్ళ నుంచి ఏ పర్ఫార్మెన్స్ రాలే. అండ్ మెయిన్ గా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడదాం. ఫస్ట్ దానికంటే ముందు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ గురించి మాట్లాడిన దాని తర్వాత హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడదాం. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అయితే ఏం ఆడారు భయ్య. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ లో మంచి ఫామ్ లో ఉన్నారు, అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. తిలక్ వర్మ మంచిని ఆడిండు, కాకపోతే బాల్ టు బాల్ రన్నర్ లెక్క ఆడిండు. 39 రన్స్ కొట్టిండు, ఆల్మోస్ట్ 34-35 బాల్స్ అయితే ఆడిండు. అన్లైక్ తిలక్ వర్మ లెక్క అయితే ఆడిండు ఈ మ్యాచ్ లో. కానీ సూర్యకుమార్ యాదవ్ అయితే జబర్దస్త్ ఆడిండు. హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ 17 బాల్స్ ఆడి ఓన్లీ 11 రన్స్ మాత్రమే వేసిండు భయ్య. ఆ సిచ్యువేషన్ లో 14-15 ఓవర్లో వచ్చి హార్దిక్ పాండ్యా 5 ఓవర్లలో 80 రన్నులు కావాలంటే డిఫెన్స్ ఆడడం ఏంది భయ్య నాకు అర్థం కాదు. కానీ హార్దిక్ పాండ్యా ఇట్లా ఆడితే మాత్రం లాస్ట్ సీజన్ లో ఎట్లయితే ఆడియన్స్ మొత్తం నీకు ఆపోజిట్ అయ్యారు, సేమ్ అదే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. అట్లా రావద్దని చెప్పేసి అనుకుంటా, ఎందుకంటే యాజ్ హార్దిక్ పాండ్యా ఫ్యాన్ గా చెప్తున్నా, అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా తన లైఫ్ లో తను చాలా ఫేస్ చేసిండు, ఆ సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు అని అయితే కోరుకుందాం భయ్య అందరము. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటే చాలా కష్టం, హార్దిక్ పాండ్యా ఫేస్ చేసిన సిచ్యువేషన్. కానీ
ఫస్ట్ మ్యాచ్ లో అయితే సేమ్ హార్దిక్ పాండ్యా అదే విధంగా ఆడిండు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయినా మంచిగా ఆడాలి, ఎక్కువ డిఫెన్సివ్ మోడ్ లో ఉండొద్దు, లేకపోతే స్ట్రైక్ ఇవ్వాలి. సూర్యకుమార్ యాదవ్ కి స్ట్రైక్ ఇవ్వకుండా డిఫెన్స్ ఆడడం వల్ల సూర్యకుమార్ యాదవ్ పైన మొత్తం ప్రెజర్ వెళ్ళిపోయి సూర్యకుమార్ యాదవ్ కూడా షాట్ ఆడాల్సి వచ్చేసింది, అవుట్ అయిపోయిండు. అవుట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా కూడా చెప్తాడు నా వల్ల ఇది అంతా జరిగింది అన్నట్టుగా. ఒకటైతే షోల్డర్ పైన అయితే ఇట్లా అంటాడు. కానీ ఆ విధంగా మాత్రం హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్నప్పుడు ఆ విధంగా ఆడితే మాత్రం చాలా కష్టము ముంబై ఇండియన్స్ మ్యాచ్లు గెలవాలంటే. కానీ నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడాలని చెప్పేసి అయితే అనుకుందాం భయ్య. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ముంబై ఇండియన్స్ అయితే నిజంగా చాలా ఘోరమైన పర్ఫార్మెన్స్ వాళ్ళది బ్యాటింగ్ ఆర్డర్ నుంచి అయితే. బౌలింగ్ లైనప్ అయితే మంచిగా ఉన్నది, బ్యాటింగ్ లైనప్ ఇంకా మంచిగా ఉన్నా కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేరు. అండ్ జీటీ వాళ్ళు అయితే మ్యాచ్ అయితే గెలిచిరు భయ్య. ఇదైతే ముంబై ఇండియన్స్ వర్సెస్ జీటీ రివ్యూ. అండ్ నెక్స్ట్ కంటెంట్, మెయిన్ కంటెంట్, అందరికి కావాల్సిన కంటెంట్ ఇది మాత్రం. అండ్ 10th మ్యాచ్ 11th మ్యాచ్ 10th మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ అయితే మ్యాచ్ ఉంది. మరి ఎక్కడ జరగబోతుంది, మరి ఎవరికి విన్నింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంది, దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, వైజాగ్ లో జరగబోతుంది. లాస్ట్ టైం డీసీ అంటే వైజాగ్ లో ఉన్న మ్యాచ్ లో అక్కడ మాత్రం ఖచ్చితంగా పిచ్ రిపోర్ట్ అయితే ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్ అయితే ఉంటది భయ్య. బ్యాటింగ్ అయితే మంచిగా వేసుకోవచ్చు, అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అది, బ్యాటింగ్ లో అయితే మంచిగా కొట్టవచ్చు. అండ్ స్పిన్నర్లు అయితే కొంచెం ప్లేలోకి వస్తారు భయ్య, కొంచెం టర్న్ అయితే ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ అంత బౌన్స్ అయితే ఏమి ఉండదు ఫాస్ట్ బౌలర్లకు అయితే. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 200 స్కోర్ అయితే చాలా ఈజీగా కొట్టవచ్చు, 200 స్కోర్ కూడా చేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డీసీ వర్సెస్ ఎల్ఐసి మ్యాచ్ ఉన్నప్పుడు ఎల్ఐసి వాళ్ళు 210 రన్స్ చేసారు ఇదే గ్రౌండ్ లో. అండ్ డీసీ వాళ్ళు దాన్ని చేజ్ కూడా చేసారు ఇంకా 2 balls ఉండగానే. అండ్ సేమ్ అక్కడనే పిచ్చు కాబట్టి ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా 200 అయితే దాడుతుంది. అండ్ అక్కడ ఎవరున్నారు, ఎస్ఆర్హెచ్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ లో 300 లోడింగ్. మరి మీ కామెంట్ ఏందో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే దిబిడే ఇంకా మామూలుగా ఉండదు, ఖచ్చితంగా 250+ రన్స్ అయితే చేస్తారని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోయి వస్తుంది, డీసీ వాళ్ళు గెలిచి వస్తారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి అనుకుంటారు. ఒకసారి మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. మరి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అండ్ డీసీ ప్లేయింగ్ 11. ఎస్ఆర్హెచ్ నుంచి ప్లేయింగ్ 11 ఏంటంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి ఫామ్ లో ఉన్నారు వీళ్ళైతే. దాని తర్వాత ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రిచ్ క్లాజెన్ అండ్ అనికేత్ వర్మ. ఏమైనా ఆడుతుందా భయ, అనికేత్ వర్మ అయితే జబర్దస్త్ ఆడుతున్నాడు. అండ్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, అడామ్ జంపా. సిమర్జిత్ సింగ్ ప్లేస్ లో మాత్రం ఖచ్చితంగా రాహుల్ చార్ ని తీసుకుంటే బాగుంటది, ఎందుకంటే స్పిన్నింగ్ అటాక్ మంచిగా ఉంటది. అడామ్ జంపా అండ్ రాహుల్ చార్ వీళ్ళిద్దరు ఇస్తారు. దాంతో పాటు ట్రావిస్ హెడ్ కూడా వేయగలుగుతాడు. అండ్ అభిషేక్ శర్మ కూడా మంచి బౌలింగ్ వేయగలుగుతాడు, మంచి వికెట్లు కూడా తీసుకోగలుగుతాడు, రన్స్ కూడా ఎక్కువ ఇయ్యాడు అభిషేక్ శర్మ. ఈ బౌలింగ్ లైనప్ చూసుకుంటే మాత్రం మంచిగా ఉంటది, ఆ రాహుల్ చార్ ని తీసుకుంటా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ ఒకసారి డీసీ ప్లేయింగ్ 11 గురించి కూడా మాట్లాడిన తర్వాత కంపారిజన్ చేద్దాం మనం ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో. ఫస్ట్ డీసీ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్ అండ్ ఫ్యాఫ్ డు ప్లసీస్. అండ్ ఈ మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అయితే కంబ్యాక్ ఇస్తున్నాడు. కేఎల్ రాహుల్ కి అయితే రీసెంట్ గానే కూతురు అయితే పుట్టింది కాబట్టి నిజంగా కంగ్రాచులేషన్స్ టు కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ అయితే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆడతాడు, అంటే ఫస్ట్ వికెట్ తర్వాత కేఎల్ రాహుల్ వస్తాడు. కేఎల్ రాహుల్ అంటే జేక్ ఫ్రేజర్, ఎంసీ గుర్క్, ఫ్యాఫ్ డు ప్లసీస్, కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పూర్వల్ ఖచ్చితంగా ఆడతాడు. అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఖచ్చితంగా ఆడతాడు. కేఎల్ రాహుల్ ఓల్డ్ ప్లేస్ లో ఆడతాడు అంటే సమీర్ రిజ్జు ప్లేస్ లో అయితే ఆడతాడు. అండ్ అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ హీరో అశుతోష్ శర్మ కూడా ఆడుతున్నాడు. అండ్ మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, ఇంత మంచి బౌలింగ్ లైనప్ ఉంది. మిచెల్ స్టార్క్, వీళ్ళకి కూడా బ్యాటింగ్ ఆర్డర్ 8th నెంబర్ వరకు కూడా ఉంది. అండ్ బౌలింగ్ అటాక్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు డీసీ ప్లేయింగ్ 11 అయితే ఇది భయ్య. ఇప్పుడు రెండింటిని కంపేరింగ్ చేసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ ఒకసారి కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ రెండు జట్లకైతే ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఆర్డర్ 8th నెంబర్ వరకు కూడా ఉంది. కాకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు కొంచెం టాప్ లో ఉన్నారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది, ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నారు. వాళ్ళు ఒక్కసారి కొట్టడం స్టార్ట్ చేసేదంటే 250+ రన్స్ అయితే చాలా ఈజీగా కొట్టగలుగుతారు. కాబట్టి బ్యాటింగ్ లో మాత్రం కొంచెం నేను ఎస్ఆర్హెచ్ కి ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, మొహమ్మద్ షమి ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు ఫాస్ట్ బౌలింగ్ కనుక చూసుకుంటే. అండ్ ఇక్కడ మాత్రం మిచెల్ స్టార్క్ ఉన్నాడు, మోహిత్ శర్మ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ ముగ్గురికి కంపేర్ చేసుకుంటే మంచి బౌలర్లు వీళ్ళిద్దరు, ఇంటర్నేషనల్ బౌలర్స్. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ ఎట్లుంటుందో అందరు తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్ లో మ్యాచ్ ఎట్లా గెలవాలో, ఏ సిచ్యువేషన్ లో ఎలాంటి బౌలింగ్ వేయాలో
అన్ని తెలుసు ప్యాట్ కమిన్స్ కి కాబట్టి బౌలింగ్ అయితే ఈ ముగ్గురిని కంపేర్ చేసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ భయ్య, ఆల్మోస్ట్ ఈక్వల్ అని నాకైతే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఈక్వల్ అయితే నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పిన్నింగ్ అటాక్ కనుక చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కి అయితే కొంచెం కన్సర్న్ ఉంది స్పిన్నింగ్ అటాక్ లో. ఎందుకంటే అడమ్ జంప అంత ఫామ్ లో లేడు, అంత మంచిగా వేయట్లేడు. అండ్ రాహుల్ చౌర్ ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. రాహుల్ చౌర్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి బౌలింగ్ లైన్ అప్, స్పిన్నింగ్ అటాక్ అయితే ఉన్నది. కాకపోతే అక్కడ మంచి బ్యాటింగ్ వికెట్ కాబట్టి బ్యాటర్స్ కి మంచిగా ఎంజాయ్ చేశారు కాబట్టి బౌలింగ్ అయితే అంత ఇంపాక్ట్ అయితే ఏముండదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ స్పిన్నింగ్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ కంటే కొంచెం డీసీ స్పిన్నింగ్ అయితే మంచిగా ఉంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎవరికి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటే నేను ఓన్లీ 5% మాత్రమే ఎస్ఆర్హెచ్ కి ఇస్తున్నా. బికాస్ ఆఫ్ ది వాళ్ళ బ్యాటింగ్ లైనప్ బాగుంది. కొట్టిరంటే 250+ రన్స్ కొడతారు. అలాంటి సిచ్యువేషన్ వాళ్ళది ఎస్ఆర్హెచ్ ది. 55% అయితే నేను ఎస్ఆర్హెచ్ కి ఇస్తున్నా, ఓన్లీ 45% అయితే డీసీకి ఇస్తున్నా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ 11th మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ మాత్రం జబర్దస్త్ ఉంటది భయ్య. ఎందుకు జబర్దస్త్ ఉంటది అంటే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అయితే ఎంతమంది ఉంటారు. అండ్ అలాంటిది వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. అండ్ ఈ మ్యాచ్ కూడా పిచ్ ఎక్కడ జరగబోతుంది, గుహావతిలో జరగబోతుంది. వాళ్ళకైతే హోమ్ టీం కాదు ఆర్ఆర్ వాళ్ళకే. కాకపోతే మరి ఏం చేస్తారు, హోమ్ టీం లెక్క వాళ్ళు కూడా ఊహించుకోవాలి. అండ్ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగినప్పుడు ఏ విధంగా అయితే ఆర్ఆర్ ఓడిపోయిందో తెలుసు కదా. ఎందుకు పిచ్ రిపోర్ట్ ఒకసారి గురించి మనం మాట్లాడుకుంటే గుహావతిలో మాత్రం ఖచ్చితంగా స్పిన్నర్లు అయితే మంచి ఇంపాక్ట్ అయితే చేస్తారు భయ. ఎందుకనంటే మంచి టర్నింగ్ ట్రాక్ ఉన్న గ్రౌండ్ ఏదైనా ఉంది అంటే గుహావతి కూడా మంచి టర్నింగ్ ట్రాక్స్ ఉంటాయి. అక్కడ కూడా ఫాస్ట్ బౌలింగ్ వాళ్ళకి మంచిగా ఉంటది. కానీ దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసేది ఓన్లీ స్పిన్నర్స్ కాబట్టి ఖచ్చితంగా మనం చెన్నై ప్లేయింగ్ 11 అండ్ ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడదాం. పిచ్ రిపోర్ట్ అయితే అది భయ. ఎక్కువ స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. 160, 170, 180 ఈ 3 స్కోర్లు కొట్టినా కానీ విన్నింగ్ స్కోర్ అది 180 వరకు కొట్టితే ఇంకా మంచిది. విన్నింగ్ స్కోర్ ఇంకా చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడైతే మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం, చెన్నై సూపర్ కింగ్స్. దాని తర్వాత ఆర్ఆర్ గురించి మాట్లాడదాం. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 కనుక మనం చూసుకుంటే సేమ్ యాజ్ యూజువల్ గా చెన్నై సూపర్ కింగ్స్ ఒక తప్పు అయితే చేస్తున్నారు భయ్య. అది ఏంటంటే రచిన్ రవీంద్రతో పాటు రాహుల్ త్రిపాఠిని తీసుకొస్తున్నాడు. రాహుల్ త్రిపాఠిని కాకుండా రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు ఓపెనర్ లో వస్తే మాత్రం ఏ టీం కైనా కానీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వస్తే ఖచ్చితంగా టీం విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఓన్లీ మిస్టేక్ చేస్తారు ఏంటంటే చెన్నై వాళ్ళు రాహుల్ త్రిపాఠిని తీసుకొస్తున్నారు. రాహుల్ త్రిపాఠి అంత ఫామ్ లో లేడు, ఏదో ఒక బౌండరీ కొడుతున్నాడు, నెక్స్ట్ బాల్ అవుట్ అయిపోతున్నాడు. కాబట్టి రచిన్ రవీంద్రని, రుతురాజ్ గైక్వాడ్ ని ఇద్దరిని ఓపెనింగ్ గా తీసుకొస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకు కూడా ఏమైనా అనిపిస్తుందా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అండ్ రాహుల్ త్రిపాఠి అండ్ దీపక్ కూడా ప్లేస్ లో అయితే ఖచ్చితంగా విజయ్ శంకర్ వస్తాడేమో ఈ మ్యాచ్ లో నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే దీపక్ కూడా అంత ఫామ్ లో లేడు, అంత కొడతలేడు కాబట్టి. అండ్ శివం దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మహీష పతిరానా అండ్ రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ వీళ్ళైతే ప్లేయింగ్ 11 భయ్య చెన్నై సూపర్ కింగ్స్ నుంచి. ఫస్ట్ దాని తర్వాత ఇప్పుడైతే ఆర్ఆర్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడిన తర్వాత రెండు కంపారిజన్ చేద్దాం. అప్పుడు ఆర్ఆర్ ప్లేయింగ్ 11 ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ గా సంజు శాంసన్, ఎస్ఎస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, హెట్మైర్ వీళ్ళ బ్యాటింగ్ లైన్ కూడా మంచిగా ఉన్నది. కాకపోతే వీళ్ళు బౌలింగ్ ఆర్డర్ అంత లేదు, బ్యాటింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ లేదు ఆర్ఆర్ నుంచి అయితే. అండ్ జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ మరి మ్యాచ్ లో ఆడా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది. సందీప్ శర్మ ఒకవేళ ఆడకపోతే మాత్రం కుమార కార్తికేయ అయితే వస్తాడు. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ లో అయితే ఆడిండు భయ్య. కుమార్ కార్తికేయ అయితే వస్తాడు. అండ్ మహిష తీక్షణ స్పిన్ బౌలర్ అండ్ వనిందు ఆసరంగా ఇదైతే ఆర్ఆర్ ప్లేయింగ్ 11 భయ్య. అండ్ ఒక్కసారి మనం రెండు కంపారిజన్ చేసుకుంటే మాత్రం సిఎస్కే బ్యాటింగ్ లైన్అప్ అండ్ ఆర్ఆర్ బ్యాటింగ్ లైన్అప్. సిఎస్కే వాళ్ళు కూడా అంత ఫామ్ లో లేరు. ఫామ్ లో లేకపోయినా మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మంచిగా ఆడతారు. కాబట్టి కొంచెం ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్, సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఆర్ఆర్ వాళ్ళంత ఫామ్ లో లేరు. ఓన్లీ ధ్రువ్ జురేల్ మాత్రమే ఆడగలుగుతున్నాడు ఆర్ఆర్ నుంచి. సంజు శాంసన్ కూడా ఆడగలుగుతున్నాడు. కాకపోతే మిగతా వాళ్ళంతా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తలేరు. కాబట్టి సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూస్తే మాత్రం కొంచెం సిఎస్కే టాప్ లో ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం సిఎస్కే నుంచి శామ్ కరణ్ వేయగలుగుతాడు, ఖలీల్ అహ్మద్ వేయగలుగుతాడు, మహీష పతిరానా కూడా వేయగలుగుతాడు. ముగ్గురు మంచి బౌలర్లు.
సిఎస్కే నుంచి. అండ్ ఆర్ఆర్ నుంచి మనం చూసుకుంటే మాత్రం జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ మంచి బౌలర్స్ వీళ్ళ నుంచి కూడా, కాబట్టి వీళ్ళు కూడా మంచిగా వేయగలుగుతారు. చూద్దాం. అంటే ఈ రెండుని కంపేర్ చేసుకుంటే మాత్రం నాకెందుకో మళ్ళీ సిఎస్కే అనిపిస్తున్నది. బౌలింగ్ లైనప్ కూడా చూసుకుంటే మాత్రం సిఎస్కే అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా గువాహతిలో మంచి టర్నింగ్ ట్రాక్స్ ఉంటే స్పిన్నర్ ప్లేలోకి వస్తారు, కాబట్టి అక్కడ మరి చెన్నై సూపర్ కింగ్స్ లో ఉన్న స్పిన్నర్స్ ఆ ట్రయో అయితే నిజంగా వీళ్ళని ఎదుర్కోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఆర్ఆర్కి అయితే రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అండ్ నూర్ అహ్మద్ వీళ్ళ ముగ్గురుని ఎదుర్కోవాలంటే చాలా కష్టం అవుతుంది ఆర్ఆర్ వాళ్ళకి. ఆర్ఆర్ నుంచి బౌలింగ్ చూసుకుంటే స్పిన్ బౌలింగ్ ని వనిందో ఆసనంగా ఉన్నాడు, మహిష తీక్షణ ఉన్నాడు, రియాన్ పరాగ్ కూడా వేయగలుగుతాడు, కానీ అంత ఇంపాక్ట్ ఏం చేయలేరు. అండ్ వనిందో ఆసరంగంలో కొట్టగలుగుతారు, మహిష తీక్షణ దానిలో కొట్టగలుగుతారు, కానీ సిఎస్కే లో ఉన్న బౌలింగ్ లో నూర్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా వీళ్ళ ముగ్గురు దాంట్లో ఉండడం చాలా కష్టం. అండ్ స్పిన్ బౌలింగ్ లో చూసుకున్నా కూడా నాకు సిఎస్కే అనిపిస్తుంది టాప్ లో, కాబట్టి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే ఎవరికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందంటే నాకైతే సిఎస్కే కి 70% ఇస్తున్నా అండ్ ఆర్ఆర్ కి ఓన్లీ 30% ఇస్తున్నా. బికాస్ ఆఫ్ ది బ్యాటింగ్ లైన్అప్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ అండ్ స్పిన్ బౌలింగ్ మూడు మంచిగా ఉన్నాయి సిఎస్కే వాళ్ళకి. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయి వస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా చెన్నై వాళ్ళకి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఈ మ్యాచ్ లో. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. అండ్ ఇదైతే ప్రివ్యూస్ అండ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ ఈ మ్యాచ్ లో అయిపోయినాక మళ్ళీ రివ్యూ అండ్ దాని తర్వాత మ్యాచ్ ప్రివ్యూ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.